తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. దాని ఇంపాక్ట్తో ఇప్పుడు మొత్తం అన్ని గేట్లు తెరిచి నీళ్ళన్నీ 60 టీఎంసీల నీళ్లు పారపోసేస్తున్నారు. అంటే అవి కిందకు వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్, ఆ పైన పులిచింతల, అక్కడ నుండి ప్రకాశం బ్యారేజ్, అక్కడ నుండి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఎంతవరకు మనం వాడుకోగలిగితే అంతవరకు అన్ని కాలువలు ఓపెన్ చేసేసి నీళ్ళన్నీ రిలీజ్ చేస్తున్నారు. అటు శ్రీశైలం దగ్గర కావచ్చు, ఇటు పక్కన నాగార్జున సాగర్ దగ్గర కావచ్చు, వాటన్నిటిని అన్ని రకాలైనటువంటి లెఫ్ట్ రైట్ అన్ని కెనాల్స్కి ఓపెన్ చేసి ఆ కెనాల్స్ నుండి వేటికైతే చెరువులు ఏమన్నా ఉన్నా లేకపోతే అటుకి లింక్ అయిన వాటికి పంపిస్తున్నారు. కానీ అయినా కూడా ఎందుకంటే ఒకేసారి వచ్చి పడే నీటిని ఎక్కడికి చేయగలుగుతాం, దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఓ పక్కన నీరు వృధాగా పోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ వ్యవహారాలకు సంబంధించి కర్ణాటకలో జరిగింది, మనకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు. అక్కడికి రామానాయుడు వెళ్ళబోతున్నారు, మన ఇరిగేషన్ మంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో. వాస్తవంగా ఇదివరకు ఇట్లాంటి తెలంగాణలో సంభవించినప్పుడు, ఇంకో చోట సంభవించినప్పుడు ఆంధ్ర టీమ్స్ వెళ్ళేవాళ్ళు, అయితే మంత్రులు వెళ్ళేవాళ్ళుగా, అధికారులు వెళ్ళి వచ్చి నివేదిక ఇచ్చేవాళ్ళు. అది కూడా ముఖ్యమంత్రికి చెప్పి వెళ్తారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రికి చెప్పి ఇరిగేషన్ అధికారులతో పాటుగా మంత్రి వెళ్తున్నారు. అయితే అది చంద్రబాబు గారి ఆదేశాల మేరకు వెళ్తున్నాం అన్నటువంటిది చెప్తారు. అది లాయల్టీ, అది పార్టీ పట్ల చిత్తశుద్ధి, ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి. పని ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే అప్పుడు ప్రధానికి జగన్ పేరుని అందులో యాడ్ చేయలేదు, ఇప్పుడు ప్రధానికి బాబు పేరు యాడ్ చేస్తారు. అది స్పెషాలిటీ.